ఐవీఎఫ్ ప్రొసీజర్ అయింది, మాకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశారు, మరి ఎలాంటి ఫుడ్ తినాలి అని చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్విని, కన్సల్టెంట్ 49 సికింద్రాబాద్. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మనం మెయిన్గా ఒక హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు అడిక్వేట్ హైడ్రేషన్ అంటే వాటర్ కూడా తగిన మోతాదులో అట్లీస్ట్ ఒక 3 to 4 లీటర్స్ డైలీ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఏం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనే విషయానికి వచ్చినట్టయితే ఆల్కహాల్ అనేది మనము కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు హెవీ కాఫీ కన్సంప్షన్ అనేది కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ హెవీ మెర్కురీ కంటెంట్ ఉన్న సీ ఫుడ్ కానీ అండ్ హై సాల్టీ ఫుడ్ కానీ ఇలాంటివి మనము అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు స్పైసెస్ అండ్ మసాలాస్ లిమిటెడ్గా తీసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. ఆయిల్స్ విషయానికి వచ్చినట్టయితే మనం కొంచెం గమనించి వాడుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ మీట్, మెయిన్గా సీ ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే మనము కుక్డ్ సీ ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్గా రా మీట్ కన్సంప్షన్ అనేది కొంచెం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ విషయానికి వచ్చినట్టయితే మనము ప్యాస్చరైజ్డ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ప్రాపర్గా ప్రాసెస్ చేయని మిల్క్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అన్నమాట. సో మరి హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్లో భాగంగా మనము ఏమి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది? సో వీ షుడ్ ఫోకస్ మెయిన్లీ ఆన్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అంటే ఫైబర్ కంటెంట్, పీచు పదార్థం ఎక్కువ ఉన్న కార్బోహైడ్రేట్స్ని మనము డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఉదాహరణకు హోల్ వీట్ కానీ లేకపోతే రాగి, జొన్న ఇలాంటివి మనము డైట్లో ఇంక్లూడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ప్రోటీన్ అనేది మనము డైట్లో ఖచ్చితంగా ఒక కాంపనెంట్ లాగా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ గుడ్ ఫ్యాట్స్ అంటే నట్స్, సీడ్స్ ఇవన్నీ మనం డైట్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా మనము గుడ్ ఫ్యాట్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసినట్టు అవుతుంది. అండ్ దీంతోపాటు మనము ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది బెటర్ అన్నమాట. కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు మరి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా? సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు మనము కొన్నిసార్లు ఆ బ్రెస్ట్ క్యాన్సర్కి జెనెటిక్ కాజ్ ఏమన్నా ఉందా అనేది కనుక్కోవడం ఇంపార్టెంట్ అన్నమాట. ఆ జెనెటిక్ కాజ్ ఏదైనా ఉన్నప్పుడు మరి అది మనకు పిల్లలకి ఎంతవరకు ట్రాన్స్మిషన్ ఛాన్సెస్ ఉంటాయి అనేది ఒక ప్రాపర్ జెనెటిక్ కౌన్సిలింగ్ ద్వారా మనము తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అండ్ దీంతోపాటు కొన్ని రకమైన జెనెటిక్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో బ్రెస్ట్తో పాటు ఓవరీ అంటే అండాశయం కూడా అఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి కండిషన్స్లో మనము అండాశయంలో కూడా అది ఉందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు అది ఏ స్టేజ్లో ఉంది అనేది ఒక ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యాక వాళ్ళతో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి డిస్కస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో వాళ్ళు మీకు క్యాన్సర్ ట్రీట్మెంట్ని ప్లాన్ చేసి దాని ద్వారా మనము ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్కి ముందు ప్లాన్ చేసుకోవచ్చా, లేదు స్టేజ్ని బట్టి తర్వాత ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందా అనేది ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఉదాహరణకి కొంతమందిలో అర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనము ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కొరకు ఐవీఎఫ్ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్కి ముందు స్టార్ట్ చేసుకొని మనము ఎంబ్రియోస్ ఏదైతే ఫామ్ చేసుకుంటామో అవి ఫ్రీజింగ్లో ఉంచుకొని ట్రాన్స్ఫర్ పద్ధతి అనేది మనము తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత డిలే చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా కొంతమందిలో క్యాన్సర్ సివియారిటీని బట్టి క్యాన్సర్ ట్రీట్మెంటే మొదటగా స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ప్లాన్ చేసినప్పుడు మనకు మెయిన్గా కీమోథెరపీ ఇచ్చాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 1 or 2 years మనము కీమోథెరపీ ఆపేశాక వెయిట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ కీమోథెరపీలో ఇచ్చే కొన్ని డ్రగ్స్ అనేటివి మనకు ఎగ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంతోపాటు ఎగ్లో కొన్నిసార్లు క్రోమోజోమల్ అబరేషన్స్
అనేటివి కాజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దీనివల్ల జన్యుపరమైన లోపాలు బేబీలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు క్యాన్సర్కి కీమోథెరపీ ఇస్తారో మనం కీమోథెరపీ ఆపేశాక అట్లీస్ట్ ఐడియల్గా అయితే ఒక 2 years వెయిట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు. థ్యాంక్ యూ.